హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం డాక్టర్ పి శ్రీదేవి ప్రసిద్ధ రచన కాలాతీత వ్యక్తులు 5వ భాగంలోకి ప్రవేశించాం. ముందుగా 4వ భాగంలో జరిగిన కథ మీకోసం. కళ్యాణి తండ్రి చనిపోతాడు. ఆమె పుట్టెడు దుఃఖంలో ఉంది. ప్రకాశానికి వ్రాసిన 3 ఉత్తరాలలో ఒక్కదానికి కూడా సమాధానం రాలేదు. ఆమె పూర్తి నిర్వేదంలో, ఉదాసీనతలో మునిగిపోయింది. కంటికి కన్నీరు కూడా కరువైంది. అన్నీ ముగిసి తిరిగి విశాఖపట్నం ప్రయాణమైతే ఆ ఊరి మునుసబు ఆచార్యులు గారు కళ్యాణిని రైలెక్కించడానికి వస్తారు. కళ్యాణిని చిన్నప్పటి నుండి ఎరిగి ఉన్న మునుసబు ఆమె చేతిలో 100 రూపాయలు పెడతాడు. దయతో బండి బయలుదేరేటప్పుడు తన అండ ఆమెకు తప్పకుండా ఉంటుందని భరోసా కూడా ఇస్తాడు. ఆ విధంగా నిర్వికారంగా కూర్చుని ఉన్న కళ్యాణికి వసుంధర రైలు పెట్టెలో కనిపించి సానుభూతి చూపించి తన ఇంటిలో ఉండమని ఆహ్వానిస్తుంది. వసుంధర మాటల ద్వారా ఇందిర స్వభావం కూడా అర్థం చేసుకున్న కళ్యాణి వసుంధర ఆహ్వానాన్ని స్వీకరించి ఇక ఇందిర దగ్గర నుండి మకాం మార్చి ఆమె ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఇందిర ఇంట్లో ఇందిర, ప్రకాశం, ఆనందరావు ఎవ్వరూ ఆమెను పట్టించుకోరు. వేరే చోటికి వెళ్ళిపోతుంటే అభ్యంతరం చెప్పరు. కనీసం ఎక్కడికి వెళ్తున్నామని కూడా ప్రశ్నించరు. తరువాత 5వ భాగంలో కథ ఇలా మొదలవుతుంది. ఆదివారం సెలవు దినాన్ని ఎలా గడుపుదామా అని కునిరాగంతో ఆలోచిస్తోంది ఇందిర. ఉదయం 9 గంటలైంది. మెట్ల గదిలో వాలు కుర్చీలో కూర్చుని హాయిగా చుట్టకాల్చుకుంటున్నాడు ఆనందరావు. ఎదురుగా చాప వేసుకుని కూర్చున్న ఇందిర అప్పుడే తలంటుకున్న జుత్తు చిక్కు తీసుకుంటూ, సన్నని కూనిరాగం తీసుకుంటూ బుర్రలో ఏవో కూడికలు తీసివేతలు చేస్తోంది. డిసెంబర్ చలికాలపు అందమైన ఆదివారాన్ని ఏం చెయ్యాలి? ఆసుపత్రిలో అర్జెంటు పని ఏదో ఉందంటూ 8ంటికి ఉడాయించాడు ప్రకాశం. 2 రోజుల మధ్యాహ్నమై కృష్ణమూర్తి కనబడ్డమే లేదు. ఎదురుగా ఖాళీగా ఉన్న మెట్ల పక్క కళ్యాణి గది ఆమె దృష్టిలో పడింది. అన్నట్లు అతనికి ఈ గది అద్దెకిచ్చేస్తే అద్భుతంగా ఉంటుంది. నిన్న సాయంత్రమే కళ్యాణి సామాను పట్టుకొని పోయింది. పీడ వదిలింది అనుకుంది ఇందిర. ఎక్కడో దిక్కుమాలిన లర్జీలో ఉంటున్నాడు కృష్ణమూర్తి. రూమ్ ఇస్తానంటే ఎగిరి గంతు వేసి వస్తాడు. అద్దెలో కొంచెమైనా కలిసి వస్తుంది. తనలో తనే నవ్వుకుంది ఇందిర. కొంచెమేం కర్మ. మళ్ళీ తనలో తనకే చిరాకు వేసింది. ఎప్పటికప్పుడే డబ్బు కోసం తడుములాట, లెక్కలు. అడుగు తీసి అడుగు పెడితే డబ్బు కావాలి. తనకిచ్చే 130 రూపాయల జీతంతో ఏది తలపెడదామన్నా కుదరటం లేదు. ఇది ఉత్త వెధవ ప్రపంచం నాన్న అంది ఉన్నట్లుండి. ఆనందరావు కూడా ఆ క్షణంలో అదే ఆలోచిస్తున్నట్లు, సందేహమేమిటి, ఆ సంగతి ఆచార్ల వారు ఎప్పుడో చెప్పారు కదమ్మాయి అంటూ ఇందిర అభిప్రాయానికి సాక్షిని హాజరు పెట్టాడు. ఈ ఎవడా ఆచార్యులు అడిగింది ఇందిర ఎవడో అర్థం కాక. నీకు తెలియదులే, ఆదిశంకరాచార్య వారు అన్నాడు ఆనందరావు. నాన్న చలోక్తులంటే ఇందిరకు తగని ప్రేమ. ఆ ప్రేమ ప్రకటన మాత్రం ఎప్పుడూ చిరాకు రూపాన్ని ధరిస్తుంది. నువ్వొకడివి పోదు, ఆ శంకరాచార్య ఎవడో నీలాంటి వాడే అయి ఉంటాడు. ఇవాళ ఆదివారం కదా, ఏం ప్రోగ్రాం వేసుకుందామనుకున్నా చేతిలో ఖాళీ లేదు. నా చేతిలో ఖాళీ లేకుండా చేసిన ఈ వెధవ ప్రపంచం అది వెధవది కాక మరేమిటి అంటూ నాన్నని కసిరింది. ఆనందరావు గారు పొగరాని చుట్టను పెదవులతో ఆప్యాయంగా లాలిస్తూ, ఉండు, అందుకే సర్కారు మొదటి పంచవర్ష ప్రణాళిక అంటూ లాటరీ వేసింది. గెలిచిందా బేడకి 100 రూపాయలు కొనుక్కోవచ్చు. కాస్త ఓపిక పట్టు. మరీ ఇంతకు ఇవాళ ప్రోగ్రాం ఏమిటి అన్నాడు. ఇందిర జవాబు చెప్పలేదు. జడ అల్లుకోవటంలో నిమగ్నమైపోయింది. ప్రకాశం భోజనానికి వస్తాడా అని మళ్ళీ ప్రశ్న వేశాడు ఆనందరావు. ఎందుకో ఇందిరకు తిక్కరేగింది. రాడు. ఆసుపత్రి నుంచి అలా హార్బర్కి వెళ్ళి సముద్రంలో పడిపోతాడట అంది. ఆ జవాబుతో ఆనందరావు మళ్ళీ మౌనం వహించాడు. కూతురు క్షోభ ఏమిటో అతనికి అర్థమైనా చేయగలిగింది ఏదీ లేదు. అన్న వస్త్రాలకు కూడా చాలని జీతం రాళ్లతో కాలక్షేపం చేసే స్థితిలో ఇందిరకెప్పుడూ రాజీ కుదరలేదు. ఆ స్థితి మీద కోపం ప్రకోపించినప్పుడల్లా చుట్టుప్రక్కల వాళ్ల మీద విరుచుకుపడుతుంది. ఆనందరావు అలాంటి జీవితాన్ని అడ్డదారిలో జయించేశాడు. చుట్టముక్కల్లోంచి బ్రహ్మానందాన్ని పిండుకోగలడు.
క్షణం గడపడం కోసం ఎవరినైనా వాడుకోగలడు. అదేదీ కుదరనప్పుడు నిశ్చింతగా హాయిగా నిద్రపోగలడు. రేపు అనేది నేడై ఆ నేడు ఈ క్షణమైతే తప్ప దాని గురించి అతడు ఆలోచించడు. జడ ముగించిన ఇందిర తన గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని మళ్ళీ వచ్చి మెట్ల గదిలో చతికిలబడింది. కాలక్షేపం చదువుకి ఏదైనా పుస్తకము పత్రిక లాంటివి దొరుకుతాయేమోనని నలుమూలలా బద్ధకంగా చూస్తుండేసరికి గుమ్మం దగ్గర అడుగులు చప్పుడైంది. ఇటు చూసేసరికి కృష్ణమూర్తి ప్రత్యక్షం. రావోయ్ రావు సాహెబ్ రా అంటూ పలకరించాడు ఆనందరావు. అదేమిటండోయ్, కనీసం పద్మవిభూషణ్ పహిలే వర్గనైనా అనకూడదా అంటూ కృష్ణమూర్తి కిటికీలో కూర్చొని అర్జెంటుగా తీసి సిగరెట్ వెలిగించాడు. వెలిగిస్తూ ఇందిర వైపు తిరిగి, తండ్రి కూతురు ఏమిటలా దిగాలు పడిపోయి కూర్చున్నారు, ఆదివారం ప్రోగ్రాంలేవీ లేవా అన్నాడు. ప్రోగ్రాంలు చాలా ఉన్నాయి కానీ ముందు నీ సంగతి చెప్పు. 2 రోజులై కనపట్టమే మానేశావు, ఏం పాటు పడుతున్నావు అంటూ నిలవేసింది ఇందిర. కృష్ణమూర్తి ఒక నవ్వు నవ్వేసి, చాలా బిజీగా ఉన్నాను, ఐఏఎస్కి చదివేస్తున్నాను అంటూ గంభీరమైన ఫోజు పెట్టాడు. ముందు BA పార్ట్ 3 సంగతి ఏమిటి? ఇన్ని సెప్టెంబర్లు చూసినా దాని సంగతి ఏం తేలలేదుగా అంది ఇందిర. అదే మరి వ్యథావది, అయినా ఆలస్యం ఎలాగో అవుతోంది, 2 కలిపి చదివేద్దామని మొదలుపెట్టాను అన్నాడు కృష్ణమూర్తి నిబ్బరంగా. ఆనందరావు చుట్టపీక వీధిలోకి విసిరేస్తూ, అదే మంచిదిలే, మళ్ళీ మళ్ళీ చదవక్కర్లేకుండా అన్నీ కలిపి ఒక్కసారి తగలబెట్టేస్తే సరిపోతుంది అన్నాడు. ఒక్కసారిగా ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ఇందిర, అన్నట్లు మొన్ననేగా IAS పరీక్షలకు పోయింది నవంబర్లో, ఇప్పుడేం చదువు అంది. ఆనందరావు, వెర్రిదానా, మళ్ళీ నవంబర్ రాదు అన్నాడు. ఇందరికి ఇప్పుడు అర్థమైంది. నిజమే సుమా, నాకు తట్టనే లేదు అని ఒప్పేసుకుంది. అందుకే ఆడవాళ్ళకి బుర్రలు లేవంటారు అని గెలుపు ప్రకటించాడు కృష్ణమూర్తి. ఇందిర నిబ్బరంగా, అంత పని నెత్తిన వేసుకోకు, ఆడవాళ్ల బుర్రలు విలువ కట్టడానికి నీలాంటి వాడి బుర్ర పనికిరాదు. అది సరే కానీ కృష్ణమూర్తి, ప్రస్తుతం నువ్వు ఉంటున్న లాడ్జీ సదుపాయంగానే ఉందా అంది. లాడ్జీకే నవరత్న ఖచ్చితంగా ఉంది. ఇంటి ముందు గేటు దాటితే పూల మొక్కలు, క్రింద 2 గదులు, పైన 1 గది, ఒంటి స్తంభం మేడ. అయితే అయింది కానీ 9 ఉన్నాం అందులో. చాలా భాగం నాలాంటి సెప్టెంబర్ మార్చి ప్రయాణికులే. 2 NGOలు కూడా ఉన్నారు. వాళ్లతో ఒకటే ఇబ్బంది, 2వ తారీఖు నుండి చేబదులు అడుగుతారు. ఆ వెధవ దురలవాటు మినహాయిస్తే వాళ్ళంత మంచి వాళ్ళు లేరనుకో. సాధువు జై సీతారాం, గోవులాంటి వాళ్ళు. లాడ్జీ గొడవ ఎందుకు వచ్చింది అన్నాడు కృష్ణమూర్తి. స్నానానికి వాటికి సదుపాయంగా ఉందా అంది ఇందిర మళ్ళీ. ఆ ప్రశ్నల అంతరార్థం కృష్ణమూర్తికి అర్థం కాలేదు. మా లాడ్జీలో చాలామందికి స్నానం అనేది మా తెలుగు టీచర్ అన్నట్లు వైకల్పికం, అంటే చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. మా వాళ్ళకి అలాంటి పాతకాలపు పట్టింపులేవి లేవు. ఇంతకీ ఏమిటి వాళ్ళ విశేషం? రాణిగారు మా స్నానపానాదుల గురించిన విచారణ అధికంగా చేస్తున్నారు అన్నాడు కృష్ణమూర్తి బుషర్ట్ జేబులోంచి సిగరెట్ కేసు బయటకు తీస్తూ. 3 నిమిషాల కిందటే ఆరిపోయిన చుట్టను అవతల పారేసిన ఆనందరావు క్షణంలో ముందుకు వంగి, అగ్గిపెట్టె కావాలా అంటూ ఆపదలో ఆదుకోబోయేవాడిలా ఆప్యాయంగా అందించి అతని చేతిలోని సిగరెట్ పెట్టెని తన చేతిలోనికి తీసుకున్నాడు. ఇందిర 1 నిమిషం పాటు ఊరుకొని, అధిక విచారణేమీ కాదు, అవశ్యం విచారించవలసి వచ్చే విచారిస్తున్నారు రాణిగారు అంది వీధిలోకి చూస్తూ కృష్ణమూర్తి వైపు తిరగకుండానే. పోర్షన్కేం బాగానే వచ్చింది, ఇక నాటకం మొదలు పెట్టవచ్చు అన్నాడు కృష్ణమూర్తి తన సహజమైన ధోరణిలో. కానీ ఇందిర గతుక్కుమంది. క్షణం మాత్రం నేనేదో నాటకం ఆడుతున్నానని ఇతని అభిప్రాయం కాబోలు అనుకుంది. మళ్ళీ మరుక్షణమే తేరుకుని, అయితే విను, ఇదే నా నాంది ప్రస్తావన. శ్రీ 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 పద్మవిభూషణ్ పహిలే వర్గ్, ఇంకేమైనా అవసరమైతే ఇవన్నీ. అయినా కృష్ణమూర్తి గారు వారి ఒంటి స్తంభం మేడ నుండి మా 3 అంతస్తుల డాబా ఇంటికి మకాం మార్చబోతున్నారు అనేసి ఠక్కున ఊరుకుంది. ఏమి నీ జవాబు అన్నట్లు కనుబొమ్మలు ఎగరేసి అతని వైపు చురుగ్గా చూసి. కృష్ణమూర్తికి ఇప్పుడు నిజంగా ఇందిర నాటకమాడుతున్నట్లే తోచింది. ఏమిటి సంగతి అన్నట్లు తెల్లబోయి చూశాడు ఆమె కళ్ళల్లోకి. ఆనందరావు కూతురు వైపు సాలోచనగా చూసి, ఇంత సరికొత్త ప్లాను ఇందిర బుర్రలో ఎప్పుడు మెరిసింది అనుకుని విస్తుపోయాడు. ఇందిర గిలక గలగలలాడినట్లు నవ్వేసి, శభాష్, 3 తరాల నాటి మా నాన్న
ముందు తరం నవయువకుడివి నువ్వు ఒక్కలాగే చల్లబడిపోయారేమిటి? అద్భుతమైన బ్రెయిన్ వేవ్ వచ్చి ఆషాఢ వర్షంలా మీద పడిందని నేను మురిసిపోతుంటే మాట్లాడవేమిటి కృష్ణమూర్తి అని అరిచింది. కృష్ణమూర్తి కొంచెం బోధపడిన వాళ్ళ ముఖం పెట్టి, కవిత్వం బాగానే ఉంది కానీ తీర్మానం నాకేం బోధపడలా అన్నాడు. పోనీలే, ఉన్న కాస్త మెదడుని సెప్టెంబర్ మార్చీలకే కరిగించేశావు. అనవసరంగా నిన్ను ప్రయాస పెట్టడం నా ఒంటికి అసలే పడదు. చూడు, ఆ దిక్కుమాలిన లాడ్జీలో డబ్బు గుంజుకోవడం కోసం పీడకలల్లా పీడించే వాళ్ళ మధ్య ఏం అవస్థపడతావు? అసలే సెప్టెంబర్ మార్చి కంపార్ట్మెంట్లు అన్నావు. ఆ కంపార్ట్మెంట్ల వాళ్ళతో ఎక్కడికి చేరలేవు. హాయిగా మా దివ్యభానంలోకి వచ్చేస్తివా? కుజుడు బుధుడిలోకో, బుధుడు కుజుడిలోకో వచ్చేసి అమాంతం జాతకం మారిపోవచ్చు. భోగానికి భోగం, చదువుకి చదువు అంటూ ఆనందరావు కేసి తిరిగి, ఏ లోకంలో ఉన్నావు నాన్న? ఎంత లేదన్నా ఇంటికి పెద్దవాడివి, నువ్వు చెప్తే కాదంటాడా కృష్ణమూర్తి అంది. అంతవరకు క్రితం రోజు ఆంధ్రపత్రికలో వాతావరణం సూచనల్ని దీక్షగా చదువుతున్న ఆనందరావు తటాలన పేపర్ మడిచేసి, ఏమిటి, నేను చెప్తే కానీ కాదంటాడా కృష్ణమూర్తి? అబ్బే, అతను అలాంటి అవకాశాలు పోగొట్టుకోడే అంటూ అతని వైపు తిరిగి, ఏమోయ్, గది సిద్ధంగా ఉంది, ఇంటివాడు నీ ధర్మమా అని మొన్న వెళ్ళ వేయించాడు. గాలి వెలుతురు వద్దన్నా వస్తాయి. డాబా గదే అనుకో, అయినా ఇప్పట్లో వర్షాల జాడ లేదు. సాయంత్రానికి నవమి వెళ్ళి దశమి వచ్చేస్తుంది అన్నాడు. తండ్రి కూతురు మాట్లాడినంతసేపు మౌనంగా వినేసి కృష్ణమూర్తి, హో అదా సంగతి. అయినా 4 రోజుల భాగ్యానికి ఇంత హడావుడి దేనికి? ఎప్పుడో ఓనాడు కళ్యాణి అమాంతం బండి దిగేస్తుంది. కాశీ మజిలీల్లోలా నన్ను ఉడతనో మిడతనో చేసేసి ఎక్కడ దాచేయగలరు? ఆవిడ గది ఆవిడకిచ్చేయకపోతే ఊరుకుంటుందా అన్నాడు. హఠాత్తుగా కళ్యాణి మాట విని ఆనందరావు, చెప్పుకో, ఏం సంజాయిషి చెప్పుకుంటావో అన్నట్లు చూశాడు కూతురు వైపు. ఇందిర మాత్రం భుజం మీదుగా జడ ముందుకు వేసుకొని సగం అల్లి వదిలేసిన చిగుళ్లను లుమ్మ చుడుతూ, హో ఈ వేరినాగన్నా, కళ్యాణి బండి దిగడం మళ్ళీ ఎక్కేయడం కూడా అయిపోయింది. ఉడతనో మిడతనో చేయడం ఏం కర్మ, రాజకుమారుడిలా హాయిగా ఉండొచ్చు, నీకేమిటి లోపం అన్నది ఎక్కడలేని ఆదరణ కళ్ళల్లో ఒలికిస్తూ. కృష్ణమూర్తి బిత్తరపోయి, ఏమిటి నువ్వు అనేది? కళ్యాణి రావటం ఏమిటి, వెళ్ళటం ఏమిటి, ఎప్పుడు జరిగింది, ఎక్కడికి వెళ్ళింది అని గబగబా అడిగేశాడు. కళ్యాణి రాకపోకల గురించి అతడంతా ఆదుర్ద వ్యక్తం చేస్తాడని ఇందిర ఊహించలేకపోయింది. అతడు అడిగిన అన్ని ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోతే ఏం ములుగుతుందో అన్నట్లు, నిన్ననే వచ్చింది, నిన్ననే వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ విశాఖపట్నం పొలిమేరలు దాటి ఉండదు అంది. ఈ తలతిక్క జవాబుకి కృష్ణమూర్తికి నిజంగా చిరాకేసింది. సీరియస్గా ముఖం పెట్టి, ఏమిటి అర్థం లేని వాగుడు, అసలు ఏమైందో చెప్పరాదు అని చీత్కారం చేశాడు. అతని చీత్కారంతో ఇందిర మరింత ముఖం ముడుచుకుంది. ఈ వ్యవహారం ఇలా సాగుతే అసలుకే మోసం వస్తుందేమోనని ఆనందరావు కలుగజేసుకుని, ఆ అమ్మాయి ఏదో ఆపదలో పడి వెళ్ళిపోతే మధ్య మీరిద్దరూ కొట్టుకుంటారేమిటి? అది కాదో ఈ కృష్ణమూర్తి, కళ్యాణి వాళ్ళ నాన్న పోయాడు కదా, మనసు విరిగి ఇంట్లో ఉండలేనని వెళ్ళిపోయిందంతే. ఊళ్ళో మరెవరినో ఆశ్రయించి ఉంటుంది. పాపం దిక్కులేని పిల్ల కదా, ఎవరో ఒకరు చేరదీసే ఉంటారు అన్నాడు. కృష్ణమూర్తి ముఖం షాక్ తిన్నవాడిలా ఒక్కసారి పాలిపోయింది. వాళ్ళ నాన్నగారు పోయారా? ఆవిడ ఉండలేరంటే మాత్రం నువ్వేమని పంపించేశావు ఇందిరా? అంత ఆపదలో ఉన్న మనిషి ఏమైనా అంటుంది, అలా అని గాలికి ధూళికి వదిలేయటమే అన్నాడు ఆమె ముఖంలోకి పరీక్షగా చూసి. బాగుంది వరస, మహారాజా అంటే అన్నట్లుంది. ఆవిడ కష్టాలని నేనేం తెచ్చిపెట్టానా? ఏదో మాతో పాటు సరదాగా ఉంటుందని పిలిచి చోటిస్తే ఇక్కడ ఉండటం వల్లే తనకిన్ని కష్టాలు వచ్చాయి, ఎక్కడికో పోతానంటే నేనేం చెయ్యను? కొంగు పట్టుకొని ప్రేలాడమన్నావా? ఇన్నాళ్ళు నా ఇంట్లో ఉండి అలా విదిలించుకుపోయిందే, నేనెంత బాధపడాలో ఆలోచించావా అంది ఆమె అలిగిన సత్యభామ మూతిపెట్టి. కళ్యాణి వచ్చి వెళ్ళిపోవటంలోని అనౌచిత్యాన్ని ఎంత వివరం చేయాలో అంతా వివరించడానికి ప్రయత్నించింది ఇందిర. కానీ అంతా విన్నాక కూడా అతనికి ఈ తండ్రి కూతుళ్ళిద్దరూ చెప్పిన దానిలో ఏమాత్రం సబబు గోచరించలేదు. అంతగా వ్యాఖ్యానించి ఆమె అతని సానుభూతినంతా తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించింది. కానీ
కృష్ణమూర్తి కడుపులో కెలికినట్లయింది. ఏదో బాధ కలిగింది. అతడు ఒక రకంగా ఇందిరతోనూ ఆ ఇంటితోనూ బాగా పరిచయమున్న వాళ్లల్లో లెక్కే. అయినా వ్యక్తులను గురించి ఎక్కువగా అతనెప్పుడూ ఆలోచించలేదు. వాళ్ళెలా బ్రతుకుతున్నారు, వాళ్ళేం చేస్తుంటారు అనేది కూడా పట్టించుకోలేదు. అసలు అతను తన గురించి తనే ఎక్కువ ఆలోచించలేదు ఎప్పుడు. ఆ అవసరాన్ని కల్పించే జీవిత సమస్యలేవి అతనికి ఎదురు కాలేదు. నిలకడగా 4 తరాల వరకు తరిగిపోని ఆస్తి, తండ్రికి ఒక్కడే కొడుకు, ఆర్జన గురించిన తాపత్రయం లేదు, వ్యయం గురించిన విచారము లేదు. అలాంటి కృష్ణమూర్తికి జీవిత సమస్యలేముంటాయి గనుక అందంగా ఆకర్షణీయంగా నవ్విస్తూ కవ్విస్తూ ఉన్న ఇందిర ఇన్నాళ్ళు అతనికొక ఆటబొమ్మగా కనిపించింది. హాయిగా ఆడుకున్నాడు. అన్నిసార్లు అక్కడికి వచ్చిపోయినా అతనికి కళ్యాణితో పరిచయం తక్కువ. చల్లని మనిషి, మెత్తని మనస్సు అనిపించింది అతనికి. కళ్యాణి తండ్రి చనిపోయాడు. ఆమె దుఃఖంలో ఉంది. ఆ దుఃఖంలో వచ్చి వెంటనే ఎక్కడికో వెళ్ళిపోయింది, సామాన్తో సహా. ఎందుకు వెళ్ళిపోయింది? ఎవరు వెళ్ళగొట్టారు? వీళ్ళంతా ఆమెనేం చేశారు? ఒక్కసారిగా కృష్ణమూర్తికి ఇందిర, కళ్యాణి సాక్షాత్కరించారు. కేవలం బాహ్య స్వరూపంలోనే కాదు, వాళ్ళ అంతరంగాలు బయటపడినట్లయింది. అంతవరకు కలగలుపుగా ఉన్న ఆలోచనల్లోంచి ఒక నిర్దిష్టమైన అవగాహన కలిగినట్లయింది. మౌనంగా, అర్ధరహితంగా వీధివైపు చూస్తూ ఊరుకున్న కృష్ణమూర్తి తటాలున ఇందిర వైపు తిరిగి, నాకంతా అర్థమైంది అన్నట్లు ఉరిమినట్లు చూశాడు. ఆ చూపుతో ఆమె అదిరిపడింది. కానీ ఆ అదటును వ్యక్తం చేయకుండానే కూర్చున్న మనిషి దిగ్గున లేచి విలాసంగా ఒళ్ళు విరుచుకొని, జపం విడిచి లొట్టల్లో పడ్డట్లుంది. ఉండు, టీ తీసుకొస్తాను, చిలక కాస్త హుషారుగా పలుకుతుందేమో అన్నది. కృష్ణమూర్తి ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా గబుక్కొని లేచి నిల్చుని, వద్దు ఇందిర, ఇప్పుడేంటి మధ్యాహ్నం అవస్తుంటే, నేను వెళ్తున్నాను అంటూ ముందుకు నడిచాడు. అదేమిటా వాటం? ఆదివారం పూట వచ్చి వెంటనే వెళ్ళిపోతానంటావేమిటి? ఈ క్రొత్త అలవాటు ఎప్పటి నుండి? పోనీలే, టీ తాగొద్దులే, క్యారియర్ రానే వచ్చింది. ఆదివారం స్పెషల్ అవియల్ పంపించే ఉంటాడు. నీకు ఇష్టం కదూ భోజనం చేసి. ఇందిర వాక్యం పూర్తి కాకముందే అడ్డు వచ్చి కృష్ణమూర్తి, భోజనం మరొక చోట బుక్ అయిపోయింది, ఒక ఫ్రెండ్ పిలిచాడు, అందుకే వెళ్తున్నా అన్నాడు. ఏమిటోయ్ మరీ అంత బెట్టు చేస్తున్నావు? పోనీ భోజనం చేయగానే వస్తావా? సాయంత్రం అలా ఎక్కడికైనా పోదాం అన్నది ఇందిర. ఇవాళ ఇంకా లాభం లేదు ఇందిర, అక్కడే సాయంత్రం దాకా గడిపేస్తాను అంటూ కృష్ణమూర్తి నడవ గుమ్మం దాటుతుంటే ఆనందరావు ముఖం మీద నుంచి పేపర్ అడ్డం తీసి, హరే వెళ్తున్నావుటోయ్, మరెప్పుడు మార్చేస్తావు మకాం అన్నాడు. అంతవరకు జరిగింది ఏమీ వినని వాడిలా. కృష్ణమూర్తి వీధి వసారా మెట్లు దిగుతూ వెనక్కి తిరగకుండానే, ఆలోచిద్దాంలేండి, తొందర ఏముంది అంటూ రోడ్డు మీదకి నడిచాడు. ఎటు వెళ్తున్నాడో ఎందుకు వెళ్తున్నాడో తెలియకుండానే నడిచేస్తున్న అతన్ని కాలేజీ రోడ్డు మలుపు తిరగగానే ఎవరో వీపు మీద చర్చారు. వెనక్కి తిరిగి చూస్తే ప్రకాశం హాస్పిటల్ నుండి అడ్డదారంట వస్తున్నాడు. అలసిపోయిన విగ్రహం, మెడలో నీరసంగా వేలాడుతున్న స్టెథోస్కోప్. వెతికినా ఎక్కడా చిరునవ్వు కనబడని దిగాలు పడిన ముఖంతో ప్రకాశం. ఇంటికెళ్ళి వస్తున్నావా అని ప్రశ్నించాడు కృష్ణమూర్తిని. కృష్ణమూర్తి అతని వైపు తేరిపారా చూసి, మనిషి ఇలా ఉన్నాడు అనుకున్నాడు. అతనికి వెంటనే కళ్యాణి జ్ఞాపకం వచ్చింది. కళ్యాణి వెళ్ళిపోవటంలో ఇతని పాత్ర ఏమిటి అని ప్రశ్నించింది కృష్ణమూర్తి మెదడు. ఈ ఆలోచనలన్నీ బుర్రలో మెదులుతుండగానే, ఆ ఇంటి నుండే వస్తున్నా అనేసి, అవును కానీ కళ్యాణి వాళ్ళ నాన్నగారు పోయారట కదూ అన్నాడు. తలవని తలంపుగా ఎదురైన ఈ ప్రశ్నకు మరింత బెదిరిపోయి, అదంతా జరిగి చాలా రోజులే అయ్యిందిలే అంటూ, ఈ మధ్యన ఎక్కడా కనపడటం మానేశావు, ఊళ్ళోనే ఉన్నావా అని అడిగాడు. అడిగిన ప్రశ్నకు సరైన సమాధానమైనా చెప్పకుండా మరేదో మాట్లాడుతున్న ప్రకాశం వాలకం కృష్ణమూర్తికి ఏమీ అర్థం కాలేదు. ఊళ్ళోనే ఉన్నాను, పోనీ ఇది చెప్పు, నీకైనా తెలిసినా కళ్యాణి ఇప్పుడు ఎక్కడుంటుందో అన్నాడు కృష్ణమూర్తి. తనని చూడకుండానే వెళ్ళిపోతున్న వాడిని నేరకపోయి పిలిచానే అని ఉసూరుమన్నాడు ప్రకాశం. కళ్యాణి ఎక్కడుంది చెప్పు అని తనని నిలదీసి అడిగినట్లయింది. నిజానికి ఎక్కడుందో తనకే తెలియదు. ఏమని చెప్పగలడు? అతని మనసులో ఏదో పెట్టుకుని అడుగుతున్నాడని ప్రకాశానికి తెలిసింది. తానేదో నేరం చేసినట్లు, కృష్ణమూర్తి ఆరా తీయటానికి వచ్చినట్లు భయపడ్డాడు ప్రకాశం. భయంగా కంగారుగా చూస్తూ, తెలీదోయ్, ఏమిటో అనాలోచితంగా తొందరపడి వెళ్ళింది అన్నాడు.
తండ్రి కూతుళ్ల మార్గానికి ప్రకాశం ధోరణేమీ భిన్నం కాదు అనిపించింది అతనికి. వీళ్ళెవరి వల్ల అసలేం జరిగిందో తెలియదు. ఏదీ జరగకపోతే కళ్యాణి అలా అర్థాంతరంగా వెళ్ళిపోలేదు. ఇక ప్రకాశంతో ఏం మాట్లాడినా ఫలితం శూన్యం అనుకొని వెళ్తున్నా, పనుంది అంటూ ముందుకు జారుకున్నాడు అతడు. ఇంతటితో వదిలాడు, అంతే చాలనుకొని లాడ్జీ వైపు నడిచాడు ప్రకాశం. బరువుగా అడుగులు వేస్తూ అతను కళ్యాణి గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎవ్వరూ చెప్పరే. మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోలేదు కదా. అక్కడెవరున్నారు గనుక? కళ్యాణికి తండ్రి తప్ప ఇంకెవరూ ఆసరా లేరని ప్రకాశమే చెప్పాడెప్పుడో. అతనికి మనుషులను అభిమానించడమే తెలుసు, ద్వేషించటం అతని తత్వంలో లేదు. ఎలాంటి సంఘంలోనైనా నిబ్బరంగా నిండుగా కాలక్షేపం చేయగలడు. జేబులెప్పుడు నిండుగా ఉంటాయి కనుక అవసరానికి ఆదుకునే సహాయ బుద్ధి ఉన్నవాడు. కళ్యాణికేదో అన్యాయం జరిగింది. వీళ్ళందరూ కలిసి ఆమెనేదో చేశారు. ప్రతి ఒక్కరూ తప్పించుకునేందుకు చూస్తున్నారు అనుకునేసరికి అతనికి ఏమైందో తెలుసుకోవాలని తహతహ హెచ్చింది. తలవని తలంపుగా ఆమె ఎక్కడుందో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. ఎలా తెలుసుకోవటం? పోనీ యూనివర్సిటీకి వెళ్తే, ఆవిడ క్లాస్మేట్స్ని వాకప్ చేస్తే, ఏవైనా సరే కళ్యాణి ఉనికి తెలుసుకుని ఒకసారి ఆమెను కలుసుకోవాలి. పట్టుదలగా బయలుదేరాడు కృష్ణమూర్తి. కాళ్ళీడ్చుకుంటూ ప్రకాశం తన రూమ్కు చేరి బట్టలు మార్చుకొని నీరసంగా ఈజీ చైర్లో కూలబడ్డాడు. ఇంతలో ఇందిర వచ్చి, 1 గంట అయింది, భోజనం చేద్దాన్రా అని పిలిచింది. ఇదేమిటి, నువ్వు ఇంకా భోంచేయలేదు అన్నాడు ప్రకాశం. మామూలు రోజుల్లో 10 గంటలకల్లా భోజనం చేసి ఆఫీస్కు పోయే ఇందిర ఆదివారాల్లో కూడా ఆ టైంకే భోజనం చేసేస్తుంది. పగటిపూట ప్రకాశం కోసం ఆగటం ఆమెకు అలవాట్లేదు. ఆ ప్రశ్నలన్నీ తర్వాత వేద్దు కానీ ముందు భోజనానికి లేవయ్యా నాయనా అని గదిమింది ఇందిర. 1,00,000 ఆలోచనలతో బరువెక్కి వచ్చాడు ప్రకాశం. తిన్నగా ఊపిరినా పీల్చుకోనివ్వదేమిటి ఈ పిల్ల? ఎప్పుడు వచ్చినా గాలివాన్లా వస్తుంది. అందులో పడి కొట్టుకుపోవలసిందే ఇంకా అనుకున్నాడు ప్రకాశం. లోపల విసుక్కుంటూనే లేచి భోజనానికి వెళ్ళాడు. భోజనం దగ్గర కూర్చున్నంతసేపు తన సహజమైన ధోరణిలో ఏవేవో కబుర్లు చెప్పింది. ప్రకాశం వాటిని వేటిని బుర్రకెక్కించుకోకుండానే ఊకొట్టాడు. అతను భోజనం కూడా సరిగ్గా చేయలేదు. ఏ మధ్యలో ఒక ఫీడింగ్ అయిందా ఏమిటి? అలా తింటున్నావు అంది ఇందిర. దానికి కూడా అని మాత్రం అనేసి ఊరుకున్నాడు. భోజనం అయ్యాక సావకాశంగా మళ్ళీ అతని గదిలోకి వచ్చింది ఇందిర. పక్క మీద పడుకుని ఇంటికప్పు కేసు చూస్తూ పరధ్యానంగా ఉన్న ప్రకాశం నోటికి జబర్దస్తిగా కిళ్ళి ఇచ్చింది. ప్రకాశం చిరాగ్గా, నేను కిళ్ళి వేసుకోను అని తెలుసు కదా, ఎందుకీ బలవంతం అన్నాడు. వ్రతం చెడిపోదులెద్దు, మరేం పర్వాలేదు అంది ఇందిర వెటకారంగా నవ్వి. కిళ్ళి బుగ్గన తోసేసి ప్రకాశం మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఎందుకీ అమ్మాయి తనను ఇలా వెంటాడుతుంది? లేదు, తనే ఆమె వెంటబడేలా చేసుకుంటోంది. ఇందిర ముందు తన ఇష్టానిష్టాలంటూ ఎప్పుడూ చెల్లలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తన మనసును కనిపెట్టి అందుకు అనుగుణంగా ప్రవర్తించదు. తనను ఆమెకు అనుగుణంగా తిప్పుకుంటుంది. ప్రకాశానికి తన మీద తనకే జాలి వేసింది. అంతలోనే అసహ్యం వేసింది. ఆ అమ్మాయి ఎలా తిప్పితే అలా తిరిగిపోవటమేనా? నాకు వ్యక్తిత్వం అంటూ లేదు. ఏమిటి ప్రకాశం, మాట్లాడవేమిటి? ఎందుకంత దిగాలుగా ఉన్నావు? ఏం జరిగింది ఇవాళ అంటూ ప్రకాశం ఆలోచనలకు అడ్డు వచ్చింది ఇందిర. ఇప్పుడా ఈ మాట అడుగుతోంది అనుకున్నాడు ప్రకాశం. నిజానికి ఇంటికి రాగానే ఇందిర ఎందుకులా ఉన్నావు చెప్పవు అని లాలనగా అడుగుతుందనుకున్నాడు. విపరీతంగా బరువెక్కిపోయి వచ్చాడు తను. ఎవరికో అదంతా చెప్పేయాలి, ఎలాగో ఆ బరువు దించేసుకోవాలి. అతడు ఆశించినట్లు ఇందిర వెంటనే అడగలేదు. దానితో అతను మరింత బరువెక్కిపోయాడు. నీకెందుకులే నా బాధల గురించి వినడం అన్నాడు కోపంగా. నాకు తెలుసులే నీకెందుకు కోపం వచ్చిందో. రాగానే ఏమిట్లా ఉన్నావు, చెప్పు అని నిన్ను బాధ పెట్టేస్తే అదే నీకు బాగుండేది. ఆ మాటల్లో పడి భోజనం కాస్త మానేస్తే నీకు తృప్తి కదూ అంది ఇందిర. మళ్ళీ ఆ ప్రశ్నకు తట్టుకోలేకపోయాడు ప్రకాశం. అది కాదు ఇందిరా, ఎందుకిప్పుడు ఆ గొడవంతా అని అన్నాడు. వెర్రి మొర్రి జవాబులు చెప్పక ఆ గొడవేమిటో చెప్దూ. ప్రకాశానికి కావలసింది అదే. ఎలాగో అలాగా తన చేత వాగించాలి, అప్పుడు కానీ మనస్సు తేలికపడదు. గొడవకే ఉంది, ఇవాళ మా మామయ్య వచ్చాడు అని మొదలుపెట్టాడు. వస్తే ఇంకో దమ్మిడి పంపించడట.
చదువుకోవాలనుకుంటే అప్పో సప్పో చేసి చదువుకోమన్నాడు. లేకపోతే ఇంటికి వచ్చేసి హాయిగా వ్యవసాయం చేసుకోమంటున్నాడు. ఒక్క దమ్మిడీ కూడా పంపించదలుచుకోలేదని ఖచ్చితంగా చెప్పేశాడు. కారణం? అంది ఇందిర ప్రశ్నార్థకంగా చూసి. కారణాలు 1,00,000 చెప్పాడు. ఉన్న ఆస్తి అంతా నా చదువుకి తగలేశాడట. అమ్మేయిగా గరువు కింద మాగాని 1 ఎకరం మాత్రం మిగిలిందట. హరి మీద గిరిపడ్డా దానిని అమ్మదలుచుకోలేదట. అవును గాని ప్రకాశం, అమ్మటానికి అమ్మదలుచుకోకపోవటానికి మధ్య అతడెవడు? నువ్వెళ్ళి నీ వ్యవహారం చూసుకోలేవు? నీ ఆస్తినంతా నీకు లెక్క చెప్పమ్మను. మిగిలిన భూమి ఎంతుంటే అంతా అమ్మకం చేయించు. చేతిలోకి డబ్బు వస్తుంది. అక్కడితో ఆ లంపటం వదులుతుంది సులువుగా తీర్మానించింది ఇందిర. అవన్నీ చేస్తామే అనుకో, అప్పుడు మా అమ్మ గతి ఏమిటి? ఇంత జరిగితే ఒక్క క్షణం మా అమ్మను అక్కడ ఉండనీయడు. దీనికంతటికీ అసలు కారణం వేరు ఇందిరా. ఎవరో కిట్టని వాళ్ళు నా గురించి చాలా అభాండాలు వేస్తూ పెద్ద ఉత్తరం రాశారట. నేను ఆడపిల్లలతో తెగ తిరుగుతున్నానని, చదువు సంధ్యలు ఎత్తి గట్టున పెట్టేశానని, షికార్లు సినిమాలు ఎక్కువయ్యాయని, ఇంకా ఏవేవో దాంతో శివతాండవం ఎత్తుతున్నాడు. నువ్వు చిన్న పాపాయివి, మీ మావయ్య నీకో గార్డియను అనుకున్నావేమిటోయ్? నిన్ను తీర్చిదిద్దడానికి ఈ వెర్రి వేషాలేం కుదరవు. నీకు రావాల్సింది నీకు అప్పచెప్పమని గట్టిగా అడుగు. మీ మావయ్య రంగు బయటపడుతుంది. మరి మా అమ్మనేం చేయమంటావు ఇందిరా? ఇప్పుడున్న పరిస్థితిలో ఆవిడను నాతో తీసుకువచ్చి ఎక్కడ పెట్టుకోను? ఇన్నాళ్లుగా ఆ ఇంటినంటి పెట్టుకొని ఉంది. మామయ్యతో తెగతెంపులు చేసుకుంటానంటే ఆవిడ గోలున ఏడుస్తుంది అన్నాడు ప్రకాశం నిస్పృహగా. మీ అమ్మ మావయ్యని వదల్లేదు, అమ్మని నువ్వు వదల్లేవు. ఇక నేను చెప్పేదేముంది? మీ ముగ్గురు కలిసి కట్టగట్టుకుని ఏ గంగలోనైనా దిగండి అంటూ నాకు నిద్రొస్తోంది, నేపోతున్నా అని క్రిందకి వెళ్ళిపోయింది ఇందిర. ఇందిర నిర్లక్ష్యానికి ప్రకాశం కృంగిపోయాడు. తన బాధతో ఇందిరకు పట్టింపు లేదు, సానుభూతి లేదు, కనీసం ఒక్క ఓదార్పు మాట లేదు. చివరికి ఏ గంగలోనైనా దిగండి అనేసి వెళ్ళిపోయింది. ఇదే కళ్యాణ్ అయితే? ఆ జ్ఞాపకం పాతాళానికి కృంగిపోతున్నట్లు అనిపించింది ప్రకాశానికి. ఇప్పుడు కళ్యాణెందుకు గుర్తుకొస్తోంది? ఇన్నాళ్ళు ఏమైపోయింది? సుఖాన్ని రుచి చూపించడానికి మాత్రమేనా ఇందిర? కష్టంలో సానుభూతి ఆశించకూడదా తను? అందుకు మాత్రం కళ్యాణి కావాలా తనకు? ఈ ఇద్దరికీ ఏం తేడా? ఎలక్ట్రిక్ లైటుకి చందమామకి పోలికెక్కడ? కళ్యాణి ఏమిటో తనకు తెలుసు. మరి తెలిసి ఎందుకలా చేశావు? అమాయకంగా తన స్నేహాన్ని ఆశ్రయించిందే. మనిద్దరం ఒంటరిగాళ్ళం, కలిసి ప్రయాణం చేద్దాన్రా అని ఆప్యాయంగా ఆహ్వానించిందే. ఆ ఆహ్వానాన్ని అందుకున్నాడు. ఇదిగో నేను నీ వెంటే ఉన్నాను అన్నాడు. అంటూనే సహస్ర యోజనాల దూరం వెళ్ళిపోయాడు. తాను అలా ప్రవర్తించకుండా ఉంటే కళ్యాణి వెళ్ళిపోయేదా? ఎన్నటికీ అలా వెళ్ళదు. 10 మంది ఇందిరలు ఆమెను అవమానించినా ప్రకాశం తన ప్రక్కనుంటే కళ్యాణి అలా వెళ్ళిపోదు అనుకున్నాడు. ఉన్నట్టుండి ప్రకాశానికి ఇందిర మీద తగని కోపం వచ్చేసింది. ఏ ముహూర్తాన ఇందిర తన జీవితంలో ప్రవేశించిందో కానీ ఆ క్షణం నుండి తన జీవితాన్నంతా తలక్రిందులు చేసేసింది. ఎవరిచ్చారు ఆమెకి ఈ అధికారం? ఎందుకు లొంగిపోతున్నాడు తను? కళ్యాణి లాంటి వ్యక్తిని దూరం చేసుకున్నాడు. ఇంతకీ తనేం చేశాడు? ఇందిరే అన్నింటికీ అడ్డుపడింది. కళ్యాణి వెళ్ళిన మర్నాడే తనకి ఈ లోకంలోని బాధ్యతలేవి గుర్తుకు రాని మరేదో లోకంలోకి లాక్కు వెళ్ళింది. కళ్యాణి మాట వచ్చినప్పుడల్లా ఏదో పొటుకు మాట విసిరింది. ఉత్తరం రాద్దామని కూర్చుంటే కలం కాగితం అవతలకి విసిరేసింది. అప్పట్లో ఎంతో బాధపడుతూ కళ్యాణి ఉత్తరం రాసింది. ఒక్కసారి రమ్మని కోరింది. పరీక్షలు అవుతున్నాయి కనుక ఎలాగూ వెళ్ళలేను, కనీసం ఉత్తరం రాయని ఇందిరా అని తానెంతో ప్రయత్నించాడు. ఇందిర వింత ధోరణిలో వాదించింది. ఉత్తరాలు వ్రాసి తీయని కబుర్లు చెప్పి ఎవరిని ఉద్ధరించలేరు. పరీక్ష వదులుకొని వెళ్ళగల ధీశాలివైతే వెళ్ళు. వెళ్ళినా ఏం చేస్తావు? నువ్వు వెళ్ళటం వల్ల అక్కడేం జరుగుతుంది? నీ దగ్గర డబ్బుందా కళ్యాణి కష్టం తీర్చడానికి? అదేగా ఆవిడ బాధ. ఆవిడకి కావలసింది నీ దగ్గర లేనప్పుడు ఎందుకు ఆర్భాటం? పరీక్ష మానుకుని ఆమె రమ్మంది అని పరుగెత్తితే నిన్ను మళ్ళీ పరీక్షకు చదివిస్తుందా కళ్యాణి? ఆ ధోరణికి, ఆ వాదనకు లొంగిపోయాడు తను. చచ, లొంగిపోవటం ఏమిటి? ఇందిర చెప్పిన దానిలో నిజం లేకపోలేదు కదా. నువ్వేం చేయగలవు? నీ చేతిలో ఏముంది అని తన అసహాయతను బట్టబయలు చేసింది ఆమె. తను శ్రద్ధగా చదువుకుంటున్నా, తప్పకుండా పాస్ అవుతున్నా,
చదువు పూర్తవడం పెద్ద గండంగా ఉంది. ఆడపిల్లలతో తిరిగి చెడిపోతున్నావని మామయ్య ఎంత తిట్టినా అదే నిజమైతే పరీక్షలు ఎట్లా పాస్ అయ్యాను అని అడగడానికైనా ధైర్యం ఉంది తనకి. నిజంగా ఆనాడు కళ్యాణి ఉత్తరం చూసి పరుగెత్తుకొని ఉంటే పరీక్ష సున్నా చుట్టి ఉండేది. మామయ్యకు మరింత తిక్కరేగేది. ఎవరికోసమో పరీక్ష వదులుకొని పరిగెత్తావట కదా అని కూడా అడిగేవాడు. అప్పుడు తనకు చెప్పుకుందుకు జవాబు లేదు. మామయ్యకు కళ్యాణైనా ఒకటే, ఇందిరైనా ఒకటే. నిజమే, కళ్యాణి కష్టాలను ఆదుకునేటంత స్తోమత తనకు లేదు. ఏం చేయకపోయినా ఒక ఉత్తరం వ్రాసి ఉండాల్సింది తను. వెళ్ళగానే వ్రాసింది, తండ్రి పోయిన మర్నాడు వ్రాసింది, మళ్ళీ 10 రోజులకు మరొకటి వ్రాసింది. తను ఒక కార్డు ముక్కైనా వ్రాయలేదు. తన అకృత్యాలకు తనను నిందించుకుంటూ మళ్ళీ సమర్థించుకుంటూ తప్పంతా తనది కాదు పరిస్థితులది అనుకుంటూ తేలిక పట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రకాశం. నేనేం చేశాను? నేనేం చేయలేదు, అంతా అలా జరుగుతుంది అంతే అని సమాధాన పెట్టుకున్నాడు. ఆలోచన తరంగాల్లో మునకలేసి అలసిపోయి నిద్రపోయిన ప్రకాశాన్ని సాయంత్రం 6 గంటలయ్యాక ఇందిర లేవగొట్టింది. మనస్సులో ఎంత చిరాకున్నా మైమరిపించేలాంటి చిత్రమైన అందం. అందం కాదు, ఆకర్షణ. ఇందిరలో ఏదో ఉంది. బద్ధకంగా కళ్ళు విప్పి, టైం ఎంత అయింది ఇందిరా అని అడిగాడు ప్రకాశం. బీచ్కి వెళ్ళే టైం అయింది, లే జల్దీ అని తొందరపెట్టింది. ఇవాళ ఎక్కడికి కదలాలని లేదు ఇందిరా అన్నాడు తల అటు నుంచి ఇటు బద్ధకంగా ఒత్తిగిల్లి. మీ మామయ్య ఉన్నాడనే శీతాకాల పొద్దు, సగం వెలుతురు ఇప్పటికే పోయింది. అయ్యగారు లేచి అవతల అడుగు వేసేసరికి ఉన్న వెలుతురు కాస్త ఇంకిపోతుంది. చీకట్లో ఏం చూడొచ్చాడులే మీ మామయ్య. ఎప్పటిలా ప్రకాశం లేచాడు, బట్టలు వేసుకున్నాడు, ఇందిరతో బీచ్కి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి చాలా దూరం తిరిగారు. ఇసుకలో కబుర్లు చెప్పుకుంటూ ఎంతోసేపు కూర్చున్నారు. చలివేస్తుంది, ఇంటికి పోదాం రా ఇందిరా అని 1కి 2 సార్లు ప్రకాశం గుణిగాడు. కానీ ఆమె పడనీయలేదు. ఇంత హాయిగా ఉంటే చలేమిటోయ్, షష్ఠి పూర్తి చేసుకున్నవాడిలా కబుర్లు చెబుతావు అంది. ఇందిర దిగులుగా ఉన్న ప్రకాశానికి కాలక్షేపానికి ఎన్నో కబుర్లు చెప్పింది. వాళ్ళ బాసును చూసి అందరూ భయపడతారట, తనకి మాత్రం భయం లేదట. వాళ్ళ బాస్కి కూడా తనంటే చాలా ఇష్టమట. మధ్యాహ్నం ప్రకాశం మంచి మూడ్స్లో ఉంటే మ్యాట్నీ సినిమాకి వెళ్ళాలని ప్లాన్ వేసిందట. ప్రొద్దుట కృష్ణమూర్తి వచ్చాడట కదూ అన్నాడు మధ్యలో ప్రకాశం. అవును వచ్చాడు, అతను రాకపోతే యూనివర్సిటీ హాస్టల్కైనా వెళ్దును, వచ్చి సోదె కబుర్లు 4 చెప్పి వెళ్ళాడు అంటూ కృష్ణమూర్తికి మధ్య బొత్తిగా మతిపోతుందని, ఏమిటో తననుకున్న లాంటి మనిషి కాడని అరగంట వ్యాఖ్యానించింది. ఇందిర హుషారుగా మాట్లాడుతూ మధ్య చిలిపిగా తన మీద చేతులు వేస్తూ జుట్టు సవరిస్తూ ప్రకాశాన్ని మళ్ళీ వివశుణ్ణి చేస్తోంది. ఆ తన్మయత్వంలో ప్రకాశం తన బెంగలన్నీ మర్చిపోయాడు. ఇందిర చెప్పిన వాటన్నిటికీ అవును నాకు అలాగే అనిపిస్తోంది, నిజమేసుమా నేను అదే అనుకున్నాను అనే ధోరణిలో వంత పాడాడు. బీచ్ నుంచి ఇంటికి వస్తూ ఇందిర ప్రకాశాన్ని రేపు మీ మామయ్యతో ఏ సంగతి తేల్చేసుకో అని మళ్ళీ హెచ్చరించింది. ఆ మాట తలుచుకుంటే భయం వేస్తుంది ఇందిరా అన్నాడు ప్రకాశం. ఏడ్చినట్టుంది, నీకంత భయంగా ఉంటే నా దగ్గరికి తీసుకురా, నేను అడుగుతాను అంది ఇందిర ధీమాగా. నే తీసుకువచ్చేదేమిటి, రేపు తనే వస్తాడట ఎలాగూ, రాని నాకేం భయం లేదు అంది ఆమె. మాట్లాడుతూ అగ్రహారం సందుల్లోంచి అడ్డుదారంట చెంగల్రావుపేటకు దారితీశారు. హఠాత్తుగా ప్రకాశం నిలబడిపోయి, చచ్చాం అడుగో మా మామయ్య వస్తున్నాడు అన్నాడు. ఏడీ? అడుగో అవతల లాంధ్ర స్తంభం దగ్గర ఎవరితోటో మాట్లాడుతున్నాడు. ఆ పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకున్నాడు. అయితే అయింది, కానీ అలా నిలబడిపోయావేమిటి? ఇలా వెళ్తే ఎలాగూ ఎదురుపడతాం, ఆ ప్రక్క వీధిలోంచి వెళ్దామా అన్నాడు ప్రకాశం సందేహిస్తూ. అంత భయమేమిటో, కరుస్తాడా మింగుతాడా, వెళ్ళి పలకరించే వెళ్దాం పద అంటూ ముందుకు సాగింది ఇందిర. ప్రకాశం తప్పనిసరిగా అనుసరించాడు. 4 అంగల్లో అటు నుంచి మామయ్యే వచ్చి తారసిల్లాడు. ఇక్కడితో డాక్టర్ పి శ్రీదేవి గారి రచన కాలాతీత వ్యక్తులు 5వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.